షేక్ హసీనాను అప్పగించాలని బంగ్లాదేశ్ డిమాండ్ చేస్తూనే మరోవైపు భారత్కు అత్యంత ప్రమాదకరమైన వ్యక్తిని జైలు నుంచి రిలీజ్ చేసింది. ఆ వ్యక్తి మరెవరో కాదు, పొరుగు దేశ మాజీ మంత్రి అబ్దుల్ సలాం పింటూ. భారత్పై దాడి చేసేందుకు అబ్దుస్ ఉగ్రవాదులకు సహకరించాడు. షేక్ హసీనా ర్యాలీపై దాడులు నిర్వహించాడు. ఖలీదా జియాకు అత్యంత సన్నిహితంగా ఉండే నాయకుల్లో పింటూ లెక్కబెట్టుకోవచ్చు. సలాం పింటూ విడుదల భారతదేశానికి మరియు షేక్ హసీనాకు ఆందోళన కలిగించే విషయం. సలాం బంగ్లాదేశ్ విద్యామంత్రిగా పనిచేశారు. ఖలీదా జియా ప్రభుత్వంలో ఆయన ఈ పదవిని నిర్వహించారు. ప్రభుత్వంలో ఉంటూనే భారత్ అండ్ హసీనాలపై ఎన్నో కుట్రలు పన్నాడు. ఉగ్రవాదులకు నిధులు సమకూరుస్తుండగా ఆయన్ను అరెస్ట్ చేశారు. అతను పాకిస్తాన్ యొక్క ఉగ్రవాద సంస్థకు నిధులు సమకూర్చేవాడు. తద్వారా భారతదేశానికి హాని కలిగించవచ్చు. విచారణ చేయగా ఉగ్రవాదులకు నిధులు సమకూర్చడమే కాకుండా ఆయుధాలు, సమాచారం అందించినట్లు తేలింది. ఖలీదా జియా 2001 నుంచి 2006 వరకు బంగ్లాదేశ్ ప్రభుత్వంలో ఉన్నారు. ఆ టైంలో అనేక ఉగ్రవాద సంస్థలు పాకిస్తాన్కు ఆర్థిక సహాయం చేయడం లేదా పాకిస్తాన్లో శిక్షణ పొందడం మరియు భారతదేశంపై దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. కానీ ప్రభుత్వం మారిన తర్వాత పింటూపై విచారణ నిర్వహించబడింది. అందులో అతను రాడికల్గా మాత్రమే కాకుండా బంగ్లాదేశ్ చరిత్రలో అత్యంత ప్రమాదకరమైన మంత్రి అని కూడా తేలింది. అతను భారతదేశానికి వ్యతిరేకంగా కుట్ర చేయడమే కాదు, షేక్ హసీనా కూడా అతని లక్ష్యం. ఆగస్టు 21, 2004న అతను హసీనా ర్యాలీపై దాడి చేశాడు. అందులో 24 మంది చనిపోయారు. ఈ దాడిలో షేక్ హసీనా కూడా గాయపడ్డారు. పింటూ 2008లో అరెస్ట్ అయ్యాడు. 2018లో అతనికి మరణశిక్ష పడింది. పింటూకు మళ్లీ బంగారు రోజులొచ్చాయి. ఎస్, బంగ్లాదేశ్ ప్రభుత్వం మారడంతో అతనికి బంగారు రోజులొచ్చాయని చెప్పొచ్చు. కోర్టు అతన్ని విడుదలకు తీర్పిచ్చింది. డిసెంబర్ 1న ఈ కేసులో నిందితులందరినీ నిర్దోషులుగా విడుదల చేసిన కోర్టు మునుపటి తీర్పు చెల్లదని చెప్పింది. సలాం పింటూ 1991 మరియు 2001 జాతీయ ఎన్నికల్లో తంగైల్ 2 నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఇప్పుడు మళ్లీ మంత్రి అవుతారా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఖలీదా జియాకు అత్యంత సన్నిహితంగా ఉన్న నాయకుల్లో అతను పరిగణించబడ్డాడు కాబట్టి సమాధానం అవును అని కూడా చెప్పొచ్చు. అతనికి మంత్రి పదవి ఇచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు.